నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మొంతా తుఫాను దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి. జిల్లా కలెక్టర్ కు మంత్రి కందుల దుర్గేష్ సూచన. సేవా కార్యక్రమాలతో ఆదిరెడ్డి జన్మదిన వేడుకలు. 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ. చెట్టి ప్రజల అభ్యున్నతికి ఎల్లప్పుడూ కృషి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ భరోసా. మొంతా తుఫాన్ పట్ల అప్రమత్తత అవసరం. పుష్కరాల రేవులో కమిషనర్ రాహుల్ మీనా పర్యటన. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు. పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎర్రకాలువ ముంపు గురి కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, పంట నష్టపోకుండా రైతాంగానికి మార్గదర్శకం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మోంతా తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి సూచించారు. తుఫాన్ ప్రభావం తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యావసర వస్తువులకు, తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎర్రకాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని, ఎర్రకాలువ గట్లు తెగకుండా పటిష్టపరిచేందుకు ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మామూలుగా మనకి రకాల గట్లు తీసుకోవడం చేయడం అయితే ఎందుకంటే చాలా వీక్ బర్న్స్ అండి. తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా 10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను అభినందించారు. ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అన్నారు. తిలక్ రోడ్లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరపున 11 మందికి విద్య, వైద్య నిమిత్తం 70,000 రూపాయలు, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహుకరించారు. 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ కుటుంబం మీద ఆదరాభిమానంతో 4 పర్యాయాలుగా ప్రజలు పదవులు కట్టబెడుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఆదిరెడ్డి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కటింగ్లు, సంబరాలు ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఈరోజు ట్రెండ్ మార్చాలి, కాస్త వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవాలని ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజున సుమారు 30 రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. నేనే స్వాగతం చెప్పేస్తున్నాను అన్నకి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 36 లక్షల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది. మొత్తంగా ఈ 36 లక్షలు కూడా కలిపి ఈ నియోజకవర్గంలో 3,02,00,000 తీసుకొచ్చామని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం.
అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా ఈ రోజున 11 మంది లబ్ధిదారులకి సహాయం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 600 మందికి చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఒక 11 చీరలు ముందు నన్ను ఇచ్చి వెళ్ళమంటా ఉన్నారు. అంటే 11 అనేది బాగా మా వాళ్ళు వదలట్లేదు, 11 అలా కొనసాగుతూనే ఉంది. అన్నిట్లకి మించి 11 విడదీయని బంధం ఇంకోటి ఉంది. ఈ వార్డు 11వ నెంబరు. నా తల్లి 11వ వార్డులోనే నెగ్గి మేయర్ అయ్యారు. అంటే 11 బాగా ట్రెండ్ అవుతా ఉంది. సరే, ప్రజాస్వామ్యం. మా అన్న ఉన్నాడు సీనియర్ టైగర్, జూనియర్ టైగర్ వద్దు మాకు, ఇది సీనియర్ టైగర్. అందరం కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక ఐక్యతతో, ఒక సఖ్యతతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తా ఉన్నాం. మీరు ఇవన్నీ కూడా గమనించాలని తెలియచేసుకుంటూ, శెట్టిబలజ సామాజిక వర్గీయుల అభ్యున్నతికి ప్రభుత్వం తరపున కృషి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్ర శెట్టిబలజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జేఎన్ రోడ్డు శివారున ఉన్న చెరుకూరి తోటలో కార్తీక వన మహోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ శెట్టిబలిజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత కార్మికులకు ఉపకరణాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణ మాట్లాడుతూ శెట్టిబలిజీలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. సంఘానికి సేవలందించిన పెద్దల పేరిట ఈ సందర్భంగా 10 మంది సంఘీయులకు స్మారక అవార్డులు ప్రదానం చేశారు. సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును ఘనంగా సత్కరించారు. కందుల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం శెట్టిబలిజలకు ప్రాధాన్యత ఇచ్చి వారికి ముందుకు నడిపిస్తుందన్నారు. వైసీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, సంఘం నాయకులు పాలిక శ్రీనివాస్, చెల్లిబోయిన శ్రీనివాస్, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా గత 5 ఏళ్ళు నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాను. మరి దురదృష్టకరం, అది ఒప్పుకోవాలి 100%. గత 5 ఏళ్లలో శెట్టిబలిజీలకు కానీ గీత ఉపకులాలకు కానీ చేసింది ఏమీ లేదు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఉన్నదంటే ఇక్కడ నేను మాట్లాడతాను, ఇబ్బంది లేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము సగౌరవంగా చెప్పగలం, మన కుల వృత్తి అంతరించిపోతూ ఉంది. మహా అయితే కొంచెం ఎక్కువ శాతం కుల వృత్తిగా కంటిన్యూ చేస్తుంది, వెస్ట్ గోదావరిలో కంటిన్యూ చేస్తున్నారు. అయితే అంతరించిపోయి ఈ క్రమంలో మనం అర్హులు. ఈ బార్లు కానీ లిక్కర్ లైసెన్సు, ఈ బార్ లైసెన్స్కి కానీ మనం ఈ గీత ఉపకులాలు పూర్తిగా అర్హులు. అయితే దాన్ని 10% లిక్కర్ లైసెన్స్ ఇస్తూ, 10% బార్ లైసెన్స్ ఇస్తూ, ఫీజులో రాయితీ అంటే 50%కే మరి ఈ గీత ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. అది అక్కడ ఆర్థికంగా బలపడటానికి అది ఉపయోగపడ్డది. వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఆ వరుణ దేవుడు కూడా మీకు అనుకూలించి మీరు చేసే మంచి కార్యక్రమాలకి తన ఆశీర్వాదం ఉంటుందనేటువంటి మాటతోటి ఈరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చక్కగా కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినందుకు వరుణదేవుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అది పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఇప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇటుపక్క అయినా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి సామాజిక వర్గం శెట్టిబలిజ కులస్తులు. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కూడా మొంతా తుఫాను దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్టు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. స్థానిక గోదావరి పుష్కరాల రేవు వద్ద కార్పొరేషన్ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాల వల్ల పల్లపు ప్రాంతాలు మునిగితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు జేసీబీలు సిద్ధంగా ఉన్నామని, కార్పొరేషన్లోని అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
తుఫాన్ ప్రభావం వల్ల 100 కిలోమీటర్ల వేగంగా తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నెంబర్కు సంప్రదించాలని కోరారు. మరొక 2 రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని, అందరూ విధుల నిర్వహణలో ఉన్నారన్నారు. ఎంహెచ్ఓ వినూత్న, ఎస్ఈ రీటా తదితరులు ఉన్నారు. సైక్లోన్ గురించి మనము ప్రతి సిటీ ఏరియాలో సిమిలర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అన్ని ప్లేసెస్లో ఆల్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ టీమ్స్ పెట్టాము. ప్రతి ఒక్క ప్లేస్లో వేరెవర్ మనకి ఇన్జెక్షన్స్ ఉన్నాయి, అక్కడే పంపింగ్ మోటార్స్ ఉన్నాయి, లేదా తర్వాత మనకి ట్రీస్ ఫాల్ ఉంటే ఇమీడియట్గా జేసీబీస్ అటాచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్లేస్లో ఒక డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ అందరికీ కోఆర్డినేషన్కి ఒక టీం పెట్టాము. సో ఎక్కడైనా ఇమీడియట్గా అక్కడ వర్ష ఇన్జెక్షన్ అవుతే ఇమీడియట్గా అక్కడ నుంచి వాటర్ రిమూవల్కి ఫస్ట్ ప్రయారిటీ పెట్టాము. సిమిలర్గా ట్రాఫిక్ ఆల్సో కంజెషన్ షుడ్ నాట్ బి దేర్, అదే కొంచెం ఇష్యూర్ చేస్తాము. పబ్లిక్కి కూడా కంటిన్యూస్గా అడ్వైజరీస్ హ్యావ్ బీన్ గివెన్ దట్ దే షుడ్ నాట్ కమ్ అవుట్ డ్యూరింగ్ దట్ టైమ్. అదే మనం స్కూల్స్ కాలేజెస్కి కూడా లీవ్ పెట్టాము కాబట్టి అట్లీస్ట్ దోస్ పర్సన్స్ ఆల్సో షుడ్ స్టే ఇన్ ద హోమ్. కొంచెం సైక్లోన్ మొత్తం ఇది ఎక్స్ట్రీమ్ సైక్లోన్కి కేటగిరీలో వస్తుంది, దాంట్లో మోర్ దాన్ 100 km/h స్పీడ్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని గురించి అట్లీస్ట్ పబ్లిక్ షుడ్ బి స్టేయింగ్ ఇన్ ద హోమ్స్, దే షుడ్ బి వెల్ ప్రొటెక్టెడ్. ఎక్కడైనా ఇష్యూ వస్తే వీ హ్యావ్ గివెన్ అ సెంట్రల్ హెల్ప్ లైన్ నెంబర్ ఆల్సో, అక్కడ ఇన్ఫార్మ్ చేస్తే ఆ తర్వాత మనం ఫాలో చేస్తాము. వాళ్ళకి కంట్రోల్ రూమ్స్ మనము అదే ఆర్ఎంసీలో ఏర్పాటు చేస్తాము. సిటీ ఏరియా గురించి సిమిలర్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేసి జరిగింది. ఇక్కడే 24 hours మనం షిఫ్ట్స్ పెట్టాము. ప్రతి 8 hours వేరే పర్సన్స్ ఉన్నారు. దీంతో పాటు మనము సీసీటీవీ కెమెరాస్కు కంటిన్యూస్లీ మానిటర్ చేస్తాము. పబ్లిక్ కంప్లైంట్ చేసే ముందు మన సైడ్ నుంచి సీసీటీవీ కెమెరాస్ నుంచి మనము ఇష్యూస్ ఐడెంటిఫై చేసి అక్కడే రిజాల్వ్ చేస్తాము. ప్రజల వి జస్ట్ రిక్వెస్ట్ పబ్లిక్కి ఈ నెక్స్ట్ 2 days కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ పాయింట్లో సిన్స్ ఘాట్స్ కొంచెం అదే ఫ్లడ్ లైన్ మనకి వాటర్ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. సో వీఆర్ క్లోజింగ్ ద ఘాట్స్ మన సైడ్ నుంచి, పబ్లిక్ సైడ్ నుంచి కూడా గాన పెడతాము. దట్ ఎనీవేస్ కార్తీక మాసం మనకి నెక్స్ట్ 3 weeks కూడా ఉంది. సో దే కెన్ యూజ్ ద హోలీ జీప్ అట్ దట్ టైం. ఈ తర్వాత వేరెవర్ అక్కడే లోకల్ ఏరియాస్లో ఇన్జెక్షన్ ఉంటే మన సైడ్ నుంచి కంట్రోల్ రూమ్కి డైరెక్ట్లీ ఇన్ఫార్మ్ చేస్తే ఆ తర్వాత మనం చూసుకుంటాం. కార్తీక మాసం పరమ పవిత్రం, హరిహరులెంకెంతో ప్రీతికరం. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి, శివనామ స్మరణతో మారుమోగాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పరమశివుడికి అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న శైవ క్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులతో రద్దీ నెలకొంది. కోటిలింగాలు ఉమా మార్కండేయేశ్వర, ఉమా రామలింగేశ్వర, విశ్వేశ్వర ఆలయం, జోడుగుళ్ళు, ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయాలు వేద మంత్రాలతో మారుమోగాయి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలన్నీ భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలు చేపడతారు. ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఈవోపీ రాజాబాబు తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో పరమశివుడిని దర్శించుకోవడం, అభిషేకాలు నిర్వహించడం వల్ల కలిగే మేలును ఆలయ అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ వివరించారు. భక్తులందరూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం రాజమండ్రి, పెద్దింటి నీలకంఠ శర్మ ప్రధాన అర్చకులు. ఈరోజు తెల్లవారుజామున భక్తులందరూ కూడా మేదరుల్లో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ఇవాళ ప్రతి భక్తులు కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారికి ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. అలాగే స్వామివారికి తెల్లవారుజాము 4 గంటల నుండి కూడా పంచామృత అభిషేకములు, రుద్రహోమం ప్రారంభమైనది. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని శాలిగ్రామ దానం, స్వయంపాక దానాలతోటి దేవాలయం అంతా కూడా కిటకిటలాడుతూ ఉంది. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నది తీరం నందు వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసి క్యూ లైన్ దర్శనం త్వరగా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
యాళ్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ టీడీపీ యువ నాయకుడు డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో తుమ్మలావ సాయిబాబా ఆలయం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 మందికి 5 కేజీల బియ్యం బ్యాగులను మొక్కలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు భారీ కేకును కట్ చేశారు. ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజమండ్రిని టీడీపీకి కంచుకోటగా మార్చి వరుస విజయాలు అందిస్తున్న నగర ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. యాళ్ల ప్రదీప్ సుకుమార్ మాట్లాడుతూ వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన అక్కసుతో అసూయతో ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారని, కానీ రాజమండ్రి సిటీలో ఎవ్రీ టైం ఆయనే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అని రానున్న రోజుల్లో మంత్రిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య, రాజపల్లి ప్రసాద్, కూటమి నాయకుడు దొండపాటి సత్యంబాబు, యనుమల రంగబాబు, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు ప్రదీప్, మీరు ఇచ్చిన మాటను అందిపుచ్చుకొని ఇంతమంది మహిళలకి ఈ విధంగా సాయం చేయడం అన్నది మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తా ఉన్నా. ఒకరికి ఆదర్శం ఇక్కడే ఉంది. ఆవిడ నన్ను వచ్చి ఆఖరికి సిటీ కేబుల్ కనెక్షన్ కూడా నన్ను డబ్బులు కట్టు అని అంటది మా మామ. అంటే ఆ నెలల్లో ఒక పిల్లవాడి కింద నేను కనబడతా ఉన్నా. ఏది నొచ్చుకోను, మీ ఇంటిలో ఎప్పుడు ఒక పిల్లవాడి కిందే ఉంటాం. ఎమ్మెల్యే కాదు, మీ ఇంటిలో ఆదిరెడ్డి వాసు ఉంటాడు. ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోండి. 2019లో అనివార్య కారణాల వల్ల నా సతీమణికి ఇచ్చిన ఆవిడ పనులు ఆవిడే చేసుకున్నారు, నా పనులు నేనే చేసుకున్నా. పదవి కోసం పార్టీలాడలే, ప్రజలు ఆశీర్వదించారు. ఈ రోజు ఈ పదవి వచ్చింది. నేను ఏ రాజకీయ పార్టీ వాడికి ఒకటే చెప్తా, ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకమయ్యండి, నిస్వార్థంగా పనిచేయండి. సమస్య తీర్చకపోయిన సమస్య వినండి, వాళ్ళు మిమ్మల్ని మనసులో పెట్టుకుంటారు. అంతేగాని అధికారం ఉందని అహంతో ఇష్టానుసారంగా విర్రవీగి చేస్తే ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా అక్కడ ఈ ప్రజలందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఈ నగరంలో అనేక మందిని అలాగే కూర్చోబెట్టారు. దేవుని దయాన నా తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ గారు మేయర్ చేశారు, వెమ్మటనే నా తండ్రి ఎమ్మెల్సీ చేశారు, వెమ్మటనే నా భార్య ఎమ్మెల్యే చేశారు. ఈ రోజు నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అంటే సుమారు 16 సంవత్సరాలు ఒక కుటుంబం అధికారంలో ఉన్న తర్వాత మరలా ఇవ్వాలంటే ఆలోచిస్తారు. కానీ మీరు పెద్ద మనసుతో అవకాశం ఇచ్చారు. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మీకు ఎక్కడా కూడా ఏంటి ఈ పార్టీకి ఓటేసాం, ఈ కూటమికి ఓటేసాం అన్న ఎటువంటి కూడా పని చేస్తామని కూడా క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో బాలాజీ మిత్ర బృందం ఆధ్వర్యంలో రాజమండ్రి కార్పొరేట్ కప్ 2025 సీజన్ 3 టోర్నమెంట్ ను మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రి కార్పొరేట్ కప్ సీజన్ 3 టోర్నమెంట్ ను బాలాజీ వారి మిత్ర బృందం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని అన్నారు. కొన్ని సంస్థ పెద్ద పెద్ద టోర్నమెంట్లు నిర్వహించి కనుమరుగవుతాయని, అయితే బాలాజీ ప్రతి ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జేమ్స్ వాట్స్ కొమ్ము టోర్నమెంట్ కు స్పాన్సర్స్ చేయడం సంతోషదాయకమన్నారు. సోనస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈఓ జేమ్స్ వాట్స్ కొమ్ము మాట్లాడుతూ తన అభిమాన నాయకుడు మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిర్వాహకులు బాలాజీ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ శని, ఆదివారాల్లో జరుగుతుందని, గత ఏడాది 8 టీములు పాల్గొంటే ఈ ఏడాది 15 టీములు పాల్గొంటున్నాయని వివరించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్, దాసరి గురునాథం, డాక్టర్ కందుల కృష్ణతేజ, సాయి, కొండవీటి ప్రభాకర్, జామి సత్యనారాయణ, బాలాజీ, సాయి పాల్గొన్నారు.
50 మంది క్రీడాకారులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ, నిజానికి బాలాజీ చేసేటువంటి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మనం అందరూ అభినందించాలి. నేను చూసినంత వరకు ఎన్నాళ్ళ రాజకీయ జీవితంలో చాలామంది పెద్ద ఎత్తున ఇలాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తారు. అయితే అవి 1 సంవత్సరానికే పరిమితం అవుతాయి. తర్వాత సంవత్సరం చూసుకుంటే ఆ సంస్థ ఎక్కడ ఉందో, ఆ కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇవాళ పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ రెండింటిని కలిపి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అనేక మందిని కలిపి ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం, అది కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సీజన్లోకి రావటం, సంవత్సరానికి కూడా క్రీడాకారుల యొక్క టీములు మరింతగా పెరగటం, తద్వారా క్రీడా స్ఫూర్తిని అందరిలోనూ పెంపొందించడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి బాలాజీ వెనకాల ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇవాళ క్రీడలు అనేవి ఇందాక మన మిత్రుడు వై శ్రీనివాస్ చెప్పినట్లుగా శారీరక దారుఢ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా చాలా అవసరం. మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పని బాగా చేయగలుగుతాం. అలా మనసుని ప్రశాంతంగా ఉంచడానికి క్రీడలు చాలా ఉపయోగపడతాయి. పైపెచ్చు రాజమండ్రి అనేటువంటిది క్రీడలకు ముందు నుంచి కూడా పెద్దపేట వేసినటువంటి ప్రాంతం. పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా గోదావరిలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. తుఫాను హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా గోదావరి స్నాన ఘట్టాల్లో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు. పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ సహా అన్ని రేవులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి తమను చల్లగా కాచి కాపాడాలని ఆ శివయ్యను వేడుకోవడం కనిపించింది. కమిషనర్ రాహుల్ మీనా పుష్కరాల రేవులను సందర్శించి భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి ఉన్నందున భక్తులకు రక్షణ ఏర్పాట్లు చేశామని, బోట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి స్నానఘట్టాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు గోదావరి జల్లు, స్నానఘట్టాల వద్ద మాత్రమే పుణ్యస్నానాలు చేయాలని సూచించారు. ఆలయ అర్చకులు పెద్దింటి ఫణిశర్మ భక్తులకు కార్తీక మాస విశిష్టతను, సోమవారం ఉపవాస దీక్ష చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. స్పెసిఫిక్గా కార్తీక మాస్ గురించి మనం అదే పుష్కర్ ఘాట్, తర్వాత అన్ని మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్ అన్ని ఘాట్స్లో మనం ప్రిపరేషన్ పెట్టాము. దాంట్లో శానిటేషన్ సైడ్ నుంచి కొన్ని డిపార్ట్మెంట్స్కి డ్యూటీస్ పెట్టాము. సిమిలర్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి కూడా డ్యూటీస్ పెట్టాము. ప్రతి ఒక్క ఘాట్ పరంగా అదే స్పెసిఫిక్ బోట్స్తో పాటు స్విమ్మర్స్ కూడా ఉంటారు. సో దట్ పబ్లిక్ సేఫ్టీ గురించి మనము మాక్సిమం ఫోకస్ పెట్టాము. ఇందులో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టాము. సో దట్ కంటిన్యూస్ అనౌన్స్మెంట్ చేయాలి. స్పెసిఫిక్గా ఈ ఫస్ట్ మండే గురించి కూడా మనకి పబ్లిక్ వస్తున్నాయి, కానీ మనం మన సైడ్ నుంచి మనము అడ్వైజరీ ఇస్తాము. దట్ నెక్స్ట్ 3 days కొంచెం ఎక్కువగా రెయిన్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. మనకి సైక్లోన్ అంతా కూడా ఉంది. సో దాని గురించి మనం పబ్లిక్ కూడా అడ్వైజరీ ఇచ్చాము. దట్ నెక్స్ట్ 2 days ఇక్కడ ఈ మనము ఘాట్స్లో కొంచెం క్లోజ్ చేస్తాము. సో దట్ అదే సేఫ్టీ పరంగా మనం అదే క్లోజ్ చేస్తాము. ఈ తర్వాత అగైన్ ఫ్రమ్ ద నెక్స్ట్ మండే ఆన్వర్స్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఓపెన్. పబ్లిక్ ఏమేమి సహాయత కావాలి మనము దాని గురించి అక్కడే స్ప్రే సిస్టమ్స్ కూడా పెట్టాము. సో దట్ ఎవరు పర్సన్ వస్తారు, అదే సీనియర్ సిటిజన్స్ వస్తారు, వాళ్ళ గురించి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్కి వెళ్ళి ఎక్స్ట్రా పర్సన్స్ కూడా అపాయింట్ చేశాము. సిమిలర్గా ఈ బోట్స్ ఇక్కడే మ్యాక్సిమం లిమిట్స్ ఉన్నాయి, దాంట్లో రోప్స్ పెట్టాము. సో దట్ పబ్లిక్స్ కూడా అవగాహన పడతాము. దట్ అట్లీస్ట్ రిక్వెస్ట్ చేస్తాము దట్ దే షుడ్ నాట్ క్రాస్ దోస్ లిమిట్. ఆ తర్వాత మన ఎంప్లాయీస్ కంటిన్యూస్గా రెగ్యులర్గా శానిటేషన్ చేస్తారు. ఇక్కడెక్కడ గార్బేజ్ ఉన్నాయి అది కలెక్ట్ చేసి మళ్ళీ వాపస్ అదే ఇక్కడ నుంచి జంపింగ్ యార్డ్కి పంపిస్తారు. సో ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ డన్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ద క్లీనింగ్ ఆఫ్ ద ఘాట్. ఈ అన్ని వర్క్స్లో పబ్లిక్ సహాయత చేసి వి జస్ట్ వాంట్ దట్ అట్లీస్ట్ ఈ స్టాగర్డ్ క్రౌడ్ వస్తే మన సైడ్ నుంచి కొంచెం కంట్రోల్ ఈజీగా అవుతుంది. స్పెసిఫిక్ నెక్స్ట్ 2 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరికీ, అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓం నమ శివాయ. ఈరోజు మహాపర్వము. మహాపర్వం యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసంలో తులారాశిలో రవిక ప్రవేశం జరిగినప్పుడు మన కార్తీక మాసం ఈ 30 రోజులు కూడా మనకి కార్తీక మాసం యొక్క మహాపర్వంగా పరిగణింపబడుతుంది. అందులో ఈ కార్తీక మాసం ఈ 10వ సోమవారం నాడు యొక్క ప్రత్యేకత తెలుసుకున్నట్లయితే కనుక కార్తీక మాసం మొదటి సోమవారము, అదేవిధంగా తిథిని బట్టి చూసుకున్నట్లయితే కనుక షష్ఠీ మహాపర్వంగా పరిగణింపబడుతుంది. షష్ఠీ మహాపర్వం సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైనటువంటి మహాపర్వము. ఈనాడు తండ్రి గారితో పాటు తన్నయ్యడు కూడా మహాపర్వం పూజాది కార్యక్రమాలన్నీ కూడా బహుళంగా జరుగుతూ ఉంటాయి. అన్ని క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో అన్ని క్షేత్రాల్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి కూడా విశేషంగా ఈరోజు కూటమి పార్టీల నాయకులందరినీ సమన్వయపరిచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షుడు వై శ్రీనివాస్ అన్నారు.
ఆదిరెడ్డి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలను స్థానిక ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. స్వయంగా విద్యార్థులందరికీ భోజనం వడ్డించి ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ వై శ్రీనివాస్ అధ్యక్షతన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు కలిసి ఇక్కడ ఉన్న చిన్న పెద్ద విద్యార్థులందరి మధ్య తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమై పనిచేసే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభించిన మొదలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నమ్మకంగా పార్టీ కోసం పనిచేసిన వారిని రాష్ట్ర కార్పొరేషన్లు, కమిటీల్లో స్థానం కల్పించడంలో ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని అన్నారు. అంటే హానెస్ట్గా ప్రజలకు సేవ చేయడానికి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీలో 2014 నుంచి ఇవాళ వరకు కూడా అన్కండిషనల్గా ఎలాగైతే మనం పనిచేసి ముందుకు వచ్చామో, మీరు అందరూ కూడా ఒక విషయం గమనించారో లేదో, ఎవరైతే నిజాయితీగా పనిచేశారో, ఏం ఆశించకుండా పనిచేశారో వారందరికీ కూడా మీకు తెలియకుండానే ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక గొప్ప అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి ఇవాళ మిమ్మల్ని సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండడానికి మీరు పనిచేసినటువంటి విధానమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క కష్టాన్ని గుర్తించి మన పార్టీ నుంచి ఇచ్చిన పేర్లన్నింటిలో కూడా వారు బ్యాక్ డోర్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ కమిటీలు వేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వాళ్ళ యొక్క గుణగణాలు, వ్యక్తిత్వాలు అన్నీ చూసుకొని క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ అన్ని రకాలుగా పరిశీలన చేసి తెలుగుదేశం పార్టీతో పాటు ప్రియదర్శిని అనే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ దగ్గర జరపడం అన్నది చాలా గొప్ప అనుభూతి కింద నేను భావిస్తూ ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. క్రిందటి సంవత్సరం పుట్టినరోజుకి దూరంగా ఉండి మనం జాబ్ మేళా పెట్టుకొని అక్కడే నాయకులందరూ కలిసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితోటి ఒక ఆఫర్ లెటర్ ఇచ్చే కార్యక్రమం కింద తీసుకొని చేసాం. ఈ సంవత్సరం కూడా జాబ్ మేళా పెడతామంటే నాయకులందరూ కూడా చాలా గుర్రుగా చూసి ఇంకా నిర్ణయాలు మీ చేతిలో లేవు, కాస్త తగ్గించండి ఇవన్నీ అని చెప్పి ఈ స్థానిక గౌతా ఘాట్ లో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక భక్త మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి శాస్త్రోక్తంగా పడిపూజను నిర్వహింపచేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పడిపూజను ఆశాంతం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా పడిపూజను నిర్వహిస్తున్న మిత్ర బృందాన్ని అభినందించారు. ప్రతిరోజు 2500 మంది అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేస్తున్నామని, ఇది తమకు ఆ అయ్యప్ప స్వామి ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నామన్నారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, తోటా సుబ్బారావు, చలపతి గురుస్వామి వంటి వారు ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణ ఘోషతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. పిచ్చుక సత్యనారాయణ భజనా బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం అల్పాహారం వితరణ చేశారు. మరొక శబరిమలని నిర్మించే సంతోషం, అదృష్టం. ఈవేళ మీ అందరితో పాటు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వారి యొక్క సేవ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి రావడం, నా తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు
ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం పూర్తిగా రాతి నిర్మాణం చేయడం, పవిత్ర గోదావరి నదీ తీరాన నిర్మించడం. ఇవాళ ఈ సీజన్లో ప్రతి ఏడాది కూడా దాదాపు రోజుకి 2500 మంది స్వాములు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం ఒక రకంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం కిందే భావించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రతి ఏడాది కూడా గడిచినటువంటి ఒక 7-8 సంవత్సరాలుగా ఈ టీం అందరూ కూడా ఈవేళ 14 సంవత్సరాల నుంచి అంటే నేనే పొరపాటు పడ్డా. అయితే గడిచినటువంటి 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మరింత చక్కటి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఎంటైర్ టీం వారి అందరికీ కూడా ఆ స్వామివారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు ఉండాలని, వారి కుటుంబ సభ్యులకి కూడా అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిచినటువంటి 15 సంవత్సరాలుగాను కూడా పూర్తిగా మా శంకరావు అంకుల్ కానీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు సందర్భంగా 47వ వార్డు ఇన్ఛార్జి బేసరి చిన్ని ఆధ్వర్యంలో రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారంగాధరేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొప్పాక సాయి, నిమ్మలపూడి గోవింద్, పండాలి రాజు, కొమ్మర్తి బాబ్జీ, శేషు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు విద్యార్థులకు స్వయంగా భోజనాలు వడ్డించి వారితో ముచ్చటించారు. ప్రజల ఆశీస్సులతో ఆదిరెడ్డి వాసు మరిన్ని పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన రాజకీయాల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరారు. మన ప్రియతమ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రియదర్శిని చెవిటి మోగ ఆశ్రమంలో బేసరి చెన్నీ గారు, అలాగే మన సారంగరమెట్ చైర్మన్ సాయి గారి ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు వాసు గారు ఒకటే మాట చెప్తారు, నా పుట్టినరోజుకి కావాల్సింది బొకేలు, దండలు, శాలువాలు కాదు, పేద పిల్లలకి పుస్తకాలు పంచిపెట్టండి, అన్నదానాలు చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి, దానికి సహకరించండి చెప్తారు. అదేవిధంగా ఈ రోజున ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ పొద్దునుంచి నిన్న రాత్రి నుంచే చూస్తున్నాం. నిన్న తొమ్మరావులో దాదాపుగా 1500 మందికి రైస్ బ్యాగులు పంచిపెట్టారు. అలాగే పొద్దున ఇంటి దగ్గర 1000 మందికి చీరలు పంచిపెట్టారు. ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం మా అందరికీ స్ఫూర్తినిస్తున్న ఆదిరెడ్డి వాసు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొంది మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని, రాయమండ్రిని ఆయన మెజారిటీలో టాప్ 10లో ఒకరిగా వచ్చారు. అలాగే రాయమండ్రి నగరం కూడా 175 నియోజకవర్గాల్లో టాప్ 10లో నెంబర్ 1గా ఉండాలని చెప్పి వారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రీతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో పండగ వాతావరణం నెలకొని ఉంది. ఈ పండగ వాతావరణం సంబరాలే కాకుండా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన శ్రేయస్సు గురించి, ఆయన ఉన్నతంగా మరిన్ని పదవులు, అదేవిధంగా రాజమండ్రిని, ఈ నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు ఈ ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాల విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈరోజు ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.